శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చేస్తున్న పనులు ఆకస్మికంగా ఆగిపోవడం, మంచి ఉద్యోగం, చక్కని ముఖ సౌందర్యం ఉన్నా పెళ్లి కాకపోవడం, సంసారంలో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండడం, ఇలాంటివన్నీ జాతకరీత్యా జరుగుతుంటాయి. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని గ్రహాలు ఇచ్చే ఫలాలే. ఈ సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ది కోసం ఏం చేయాలి, వీటన్నింటికి చక్కటి పరిష్కారం చూపేందుకు భవిష్యాచారి డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఈరోజు విశిష్టత ఏంటంటారు? జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. శ్రీ చాంద్రమానం నందనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు చతుర్దశి. ఈరోజు ఉదయం 9:46 వరకు చతుర్దశి, తదనంతరం పౌర్ణమి. అట్లాగే ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 9:30 ఉదయం. ఈరోజు మధ్యాహ్నం 2:40 వరకు పునర్వసు నక్షత్రం ఉన్నది. అట్లాగే వర్జ్యం ఉదయం 11:20 నుంచి 1:03 వరకు. అట్లాగే రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుంచి 8:10 వరకు. అట్లాగే నిత్యం మనం ఎదురు చూసేటువంటి శుభ సమయం ఉదయం 10:45 నుంచి 11:34 వరకు. తిరిగి మరలా సాయంత్రం 5:32 నుంచి 6:31 వరకు. ఈరోజు ఈ శుభ సమయంలో ఈరోజు శనివారం, శ్రీవారిని ఆరాధించండి. నక్షత్రాధిపతి అయినటువంటి రామచంద్రమూర్తిని, రాముల వారి యొక్క దేవాలయం దర్శనం చేసుకోండి. ఈరోజు ప్రశాంత వాతావరణం, విలాసవంత భోజనం, సుఖనిద్ర, చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని తద్వారా తత్ఫలితాలని పొందగలరని ఆశిద్దాం. రాజమండ్రి నుంచి సూర్యనారాయణ గారు కాల్ చేశారు. సూర్యనారాయణ గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నా పేరు డేట్ ఆఫ్ లేదండి, మా అబ్బాయి గారు ఉంది. మా అబ్బాయి పెద్ద అబ్బాయి. ఓకే, మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా గురించి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పెద్ద అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 5 అండి. ఏప్రిల్ 5, 1980. 85. పుట్టిన స్థలం చెప్తారా? అమలాపురం. అమలాపురం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా గురించి మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే. 1985లో పుట్టినటువంటి వారి యొక్క కుమారుడు యొక్క జాతకరీత్యా సూర్యనారాయణ గారి యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇంటికి వాస్తు లోపాలు సరిచేసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రాణానికి ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది. ఆరోగ్యకర ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో శుభకార్యాలు, అట్లాగే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి. 1 సంవత్సరం నుంచి అనుకోని విధంగా ధన వ్యయం జరుగుతున్నది. మీ ఇంటిలో ఈ రోజు నుంచి 40 రోజుల పాటు పంచమూలికా తైలంతో మీ దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాల షాపులో ఉన్నటువంటి పంచమూలికా తైలంతో నిత్యము దీపారాధన చేయండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. తదనంతరం మీ అదృష్టం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరో కాలర్ గుంటూరు నుంచి కాల్ చేశారు, శివపార్వతి గారు. శివపార్వతి గారు, హలో, చెప్పండి. 24/1983 మేడం. 83. ఇది ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? పాపదండి, అనుపమ అండి. సాయంత్రం 6:25 అండి. 6:20. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప మ్యారేజ్ విషయం మేడం. ఓకే అండి. 83లో పుట్టినటువంటి పాప యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు సహజంగా ఏ కాలర్ కూడా సమస్యలు అనేవి చెప్పొద్దు, దాన్ని గమనించుకోవాలి.
83లో పుట్టినటువంటి మీ పాప యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం మే 26వ తారీఖు రాత్రి 7:42 వరకు వృషభ లగ్నంలో మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి యువకుడికి 5 అక్షరాల పేరుతో ఉన్న వ్యక్తి, హైట్ 5'6" హైట్ ఉంటాడు, చామనచాయ రంగు, ఇంటికి 2వ పిల్లవాడిగా ఉంటాడు. ఆ సంబంధం మీకు ఇంటి ముందుకు వచ్చి నుంచుంటుంది కాబట్టి ఆ సంబంధాన్ని చేసుకోండి. అయితే అక్టోబర్ 26వ తారీఖు వరకు మీ పాప చేత పద్మిని తామర కుంకుమాన్ని ఆరాధన బొట్టు పెట్టించండి. అట్లాగే భవిష్య తైలంతో దీపారాధన చేయించండి. తద్వారా ఆమెకున్నటువంటి ఇష్టి తప్పనిసరిగా కోరే అవకాశం బలం ఉంటుంది. కాబట్టి మీ పాప వివాహం అయ్యే సమయం అక్టోబర్ 26వ తారీఖు రాత్రి 7:42 వివాహం జరుగుతుంది. మరో కాలర్ ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ధనలక్ష్మి గారు అవునండి. నమస్కారం అండి. నమస్కారం అండి. 16/11/91 మా పాప శిరీష అండి. పేరేంటండి? శిరీష. టైం చెప్తారా? 16/11/91 రాత్రి 1:30 మేడం, 1:45 తెల్లవారుజామున. 15 రాత్రి 1:45. తెల్లవారితే 16 తెల్లవారితే 16. సో లేదండి, తెల్లవారితే 16 అండి. అదే చెప్తున్నానండి. 91లో పుట్టినటువంటి మీ పాపకు ఇక్కడ 2 అవకాశాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఫర్దర్ స్టడీస్కి వెళ్లాలన్న సందేహం కలగవచ్చు. అట్లాగే 91లో ఉన్నటువంటి ఈ పాపకు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూల వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ 2 సందేహాలు: వివాహానంతరం విద్యానంతరం వివాహం, ఈ 2 కాకుండా గృహ నిర్మాణం, 3 సందేహాలు మనకు ముందు కనబడుతున్నాయి. మొట్టమొదట ఎంఐ ఫర్దర్ స్టడీస్ వైపు దృష్టి కనుక పెట్టినట్లయితే అత్యంత యోగ్యమైన కాలం. అట్లాగే వివాహించి విద్యానాశనం అన్నారు కాబట్టి మరి వివాహం చేసి విద్యకు వెళతాం అనేటువంటి సందిగ్ధంగా ఉంటుంది. సో ఏదైనా వ్యూహాత్మకమైనటువంటి ఈ అదృష్టంలో మీ పాపకు అక్టోబర్ 20 నుంచి 25 తారీఖులు, అట్లాగే మీకు మే నెల మంచి అమ్మాయికి ఆలోచన పటిమకు పెంచేటువంటి సమయం. తప్పనిసరిగా మీ అమ్మాయి యొక్క నుదుటి పైన ఇష్టి తిలకాన్ని ధరింపచేయండి. తద్వారా ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మనోభీష్టానికి తగినటువంటి వ్యక్తి కాడు కానీ పెద్దల అంగీకారంతో జరిగే వివాహం పరిపూర్ణంగా అవుతుంది. తప్పనిసరిగా ఇష్టి తిలకాన్ని వాడించండి, అమ్మాయికి మంచి వైవాహిక జీవితం లభిస్తుంది. నెల్లూరు నుంచి సుబ్బారెడ్డి గారు కాల్ చేశారు. సుబ్బారెడ్డి గారు, హలో. మార్చి పాప గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయి. హలో, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి మేడం. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ 19 ఓకే 3/97 మేడం. 3/97. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే స్టడీస్, ఇప్పుడు అమ్మాయి పాప ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. ఓకే, స్టడీస్ గురించి. పుట్టిన స్థలం చెప్తారా? మెదరమెట్ల మేడం. ఓకే, గురువు గారు చెప్తారు. 97లో పుట్టినటువంటి మీ పాప యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు నవంబర్ 11వ తారీఖు తర్వాత వారి యొక్క నిర్ణయాన్ని, అంటే విద్యలో వేసేటువంటి ఒక తప్పటి అడుగు అమ్మాయి జీవితాన్ని పాడు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. 97లో పుట్టినటువంటి మీ అమ్మాయి ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ ఎంఎస్సి కంప్యూటర్స్ వైపు కానీ వెళ్ళినట్టయితే అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఒక మంచి లెక్చరర్గా, ఫర్దర్ స్టడీస్ వలన ప్రొఫెసర్గా అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ పాప చేత నవంబర్ 11వ తారీఖు వరకు బృహతి తిలకాన్ని ముఖాన పెట్టుకున్న ప్రయత్నం చేయమనండి. తద్వారా జ్ఞాన సంపద పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మనోభీష్టానికి తగినటువంటి ఫలితాలు మనకు పరిపూర్ణంగా రావాలంటే తప్పనిసరిగా బృహతి తిలకాన్ని ధరింపచేయండి. అందులో గురు సంబంధమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ పూజా ద్రవ్యాల షాపు దొరికితే తప్పనిసరిగా తీసుకునే పరిపూర్ణమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి తిలకం, బృహతి తిలకాన్ని ఉపయోగించండి. తద్వారా అమ్మాయికి మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.
గజ్వేల్ నుంచి రామారావు గారు కాల్ చేశారు. రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 23 జనవరి 1947. మళ్ళీ ఒకసారి చెప్తారా? 23/1/1947. 1947. ప్లేస్ ఆఫ్ బర్త్ గజ్వేల్. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితులు, తర్వాత మా పెద్ద బాబుకు జాబ్ గురించి అండి. ఓకే, అంటే వారికి అదృష్టం ఇవాళ తొలికాలు కలిసినట్టుగా ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిన వారికి వ్యక్తిగత అదృష్టాన్ని చెప్పేటువంటి ధైర్యం నేను చేయలేను, ఎందుకంటే జాతకాలు పనిచేయవు కాబట్టి. అయితే ఇక్కడ మీకు లైన్లో కనుక ఉంటే మీ పెదబాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లైన్ కట్ అయిపోయినట్టుంది గురుగారు. గురుగారు, ఈ రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి? అన్నింట అనుకూలత కోసం ఏం చేయాలంటారు? ఈరోజు శనివారం, శని సంబంధమైన వారం. అట్లాగే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి, శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణం చేయండి. అట్లాగే నూతన కార్యక్రమాలని కొద్దిగా ఒకంత వాయిదా వేసుకోవడం అనుకూలం. సాధారణ పనులకు అనుకూల కాలమైనప్పుడు కూడాను ఈరోజు వాగ్యుధాలకి అంటే చిన్న చిన్న అంటే ఈరోజు సెలవు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఈ ఆడ మగ భార్యాభర్త ఇద్దరు కూడా కాస్త ప్రశాంతంగా ఉండే సమయంలో ఏదో ఒక వాగ్యుద్ధం వలన ఈ శనివారం అశాంతంగా ఉంటుంది. రాజకీయ ఉద్యోగ నాయకులకు ఉద్యోగ రంగాల వారికి ఈరోజు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అట్లాగే క్రయ విక్రయాలకు ప్రతికూల కాలంగా ఉంటుంది. విశేషించి కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడిని చూసినట్లయితే అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు శుభ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. తద్వారా మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు. ఓకే, మరో కాలర్ స్వర్ణలత ఖమ్మం నుంచి కాల్ చేశారు. స్వర్ణలత గారు అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప పేరు చెప్తారా? కీర్తిశ్రీ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 29/4/1990. 9:40 ఓకే, మా వారిది కూడా చెప్పండి అట్లానే, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. ఓకే, మీ అమ్మాయి పెద్ద అమ్మాయిదేనా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్? అవునండి, ఓకే పాప. 1990లో పుట్టినటువంటి కీర్తిశ్రీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వారి యొక్క నక్షత్రానికి తగినటువంటి పేరు కాదు. మొట్టమొదట పేరు మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి సంప్రదాయబద్ధంగా. అట్లాగని మీరు మీ పేరు మొత్తం న్యూమరాలజిస్టుల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఒకసారి మీ ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసిన మీ గ్రామంలో పురోహితుడి దగ్గరికి వెళ్లి ఆ డేట్ ఆఫ్ బర్త్ చూపించి ఆ డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చే నక్షత్రానికి ఏ పేరు పెడితే బాగుంటుంది, అమ్మాయి పేరు రమణి అని పేరు పెడితే అనుకూలంగా ఉంటుంది. 90లో పుట్టినటువంటి మీ పాప యొక్క జాతకాన్ని అదృష్టాన్ని పరిశీలించినప్పుడు గత 6 మాసాల నుంచి ఆమె మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాగే నెల ఆరోగ్యకరమైన ఇబ్బందులు కనబడుతున్నాయి. తద్వారా కుటుంబంలో ఆర్థిక సానుకూలత తగ్గుతున్నది. తప్పనిసరిగా మీ పాప చేత పద్మిని తామర కుంకుమాన్ని ఆరాధన చేయించండి. అమ్మవారి కుంకుమార్చన చేయించండి. పద్మిని తామర కుంకుమని తిలకధారణ చేయించండి. తద్వారా మొట్టమొదటి రామాలలో రజోదోషం పోతుంది. అంటే నెలసరి ఇబ్బందులు ఉండి ఎక్కువగా అనారోగ్యంగా ఉండే వాళ్ళకి పద్మిని తామర కుంకుమ ఉపయోగకరంగా ఉంటుందమ్మా. తప్పనిసరిగా పద్మిని తామర కుంకాన్ని తిలకధారణ చేయించండి. అట్లాగే ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకోమని, తద్వారా అమ్మాయికి రేపు రాబోయేటువంటి 11 నెలల సమయం అమ్మాయికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. తద్వారా కుటుంబంలో కూడా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి కమలా గారు కాల్ చేశారు. కమలా గారు చెప్పండి. కమలా గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి కమలా గారు, వినిపిస్తోంది. మేడం, నాకు జాబ్ వచ్చింది మేడం. ఓకే, కంగ్రాట్స్. నా గురించే మేడం. చెప్పండి. హలో మేడం, నా గురించే మేడం. చెప్పండి. మేడం, నాకు జాబ్ వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కమలా గారు. జాబ్ చేతిలో వెళ్ళిపోయింది మేడం. అయితే సెకండ్ జాబ్ రేపు 28th ఉంది మేడం ఇంటర్వ్యూ. అయితే అది వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటున్నా. యా, అందుకని ముందు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే గురువు గారు చెప్తారు. 14/4/1990. 14/4/1990. పుట్టిన స్థలం చెప్తారా మేడం? మీరు ఎక్కడ పుట్టారో చెప్తారా? ఇక్కడ హైదరాబాద్ లోనే మేడం. ఓకే అండి. 28వ తారీఖు మీరు ఉద్యోగ భద్రత గురించి మీరు అడగడం జరిగింది. దానికి చిన్న రెమెడీ ఏంటంటే ఒక 11 శనగ గింజలు, ఒక 8 కంది గింజలు, ఒక ఎర్ర కందులు
ఈ రెండుని కలిపి ఒక ఎర్రగుడ్డలో కట్టి 27వ తారీఖు రాత్రి మీరు తలగడగా తల కింద పెట్టుకు పడుకోండి. 28వ తారీఖు మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. తద్వారా మీరు రాబోయేటువంటి వారం రోజులు మీకు అనుకూల వాతావరణం. ఒకవేళ మీరు ఊహించినటువంటి దానికంటే వారికి ఒక నెగటివ్ సంకేతాలు కనుక వచ్చినట్లయితే దానికంటే మంచి ఉద్యోగం మీకు ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఈ రెండు కూడా మీకు అనుకూలమే కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటూ అవకాశం ఉంటే పంచమూలిక తైలంతో ఈ 2 రోజుల పాటు దీపారాధన చేయండి. మీకు ఉద్యోగ ఫలం చేతికి అందుతుంది. ఓకే, ఈ రోజు జన్మించిన వారి జాతకం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? మొట్టమొదట ఈరోజు మధ్యాహ్నంలో పుట్టిన వారికి సామాన్య దోషం ఉంది. తదనంతరం మధ్యాహ్నం తర్వాత పుట్టిన వారికి సాధ్యమైనంత వరకు కొద్దిగా సామాన్య దోషం కనబడుతున్నది. అంటే ఇక్కడ మధ్యాహ్నం తర్వాత పుట్టిన వారికి ఏ పాదంలో పుట్టినా కూడా మనం శాంతి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ముఖావలోకనం, నవగ్రహ మండపారాధన, తర్వాత తైలావలోకనం, మహన్యాస రుద్రాభిషేకాలు చేయించండి. అయితే వీరి యొక్క జాతక రీత్యా వీరు ఎప్పుడు కూడా కొద్దిగా స్వార్థవ్రతంగా ఉంటారు. తర్వాత సోదర ప్రేమ అధికంగా ఉన్నప్పుడు కూడా విద్యారంగంపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. విలువిద్యలు, క్రీడారంగంపై పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటారు. అట్లాగే రాజకీయ విశ్లేషకులుగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే ఈ రోజు పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, ఈ రోజు గతంలో పుట్టినటువంటి నూతన పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి ఈరోజు అదృష్ట ఆశీస్సులను అందిస్తూ ఈ రోజున బర్త్డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా G24 గంటల తరఫున వారికి ఘనమైనటువంటి ఆశీస్సులను అందిస్తున్నాం. విశాఖపట్నం నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేశారు. విజయలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. మీ అబ్బాయి పేరు చెప్తారా? గురువు గారికి నమస్కారం. మా అబ్బాయి పేరు హితాక్ష్ అండి. ఓకే. వాడు పుట్టిన డేటు 23/9/2000 వైజాగ్ లో పుట్టాడు. ఓకే. తెల్లవారుజాను 3:40 ఓకే. సో 2000లో పుట్టినటువంటి మీ బాబు యొక్క అదృష్టం సుమారు 12 సంవత్సరాలు వచ్చినట్టు. ఎందుకంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి బాలారిష్టాల నుంచి బయటపడే అవకాశం బలంగా ఉంది. అంటే ఇక పూర్తిగా బయటికి వెళ్ళినటువంటి సమయం అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒక 40 రోజుల పాటు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అతనిపై చదువుపై అనాసక్తి, అట్లాగే అల్లరి వ్యవహారంగా కొద్దిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ బాబు యొక్క విద్యారంగం సానుకూలంగా సాఫీగా సాగుతుంది. కంగారు పడదు, ఆందోళన చెందవద్దు. కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరిగా మీ బాబు చేత బృహతి తిలకాన్ని ధరింపచేయండి. అది పూర్తిగా గురు సంబంధమైనటువంటిది. విద్యలో ఆసక్తి ఉన్నవారికి, ఆసక్తి ఉండి భయపడుతున్న వారికి, అంటే అనాసక్తిగా ఉన్న వారికి బృహతి తిలకం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ బృహతి తిలక ధారణ చేయించండి. ప్రతి గురువారం మీ బాబు పేరుతో ఏదైనా దేవాలయంలో శనగలు ప్రసాదంగా పంచండి. తద్వారా అతనికి మంచి ఫలితాలు ఉంటాయమ్మా. మరో కాలర్ విద్యావతి వైజాగ్ నుంచి కాల్ చేశారు. విద్యావతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి విద్యావతి గారు. 1994 సెప్టెంబర్ 10. 94 సెప్టెంబర్ 1994 సెప్టెంబర్ 10. ఓకే. జన్మస్థలం చెప్తారా? పుట్టిన సమయం 10:30-11 మధ్యలోనే. ఓకే. 94లో పుట్టినటువంటి మీ మేనల్లుడి యొక్క అదృష్టం వచ్చినప్పుడు అది ఒకంత ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే 94లో పుట్టినటువంటి ఆ బాబుకి వయసు చిన్నదైనా కూడా ఆలోచనలు వైరాగ్య ఆలోచనలు ఉంటాయి. ఆలోచన విధానం వేరొక చోట ఉంది, మనిషి ఒక చోట ఉన్నాడు. సో ఈ బాబు అదృష్ట రీత్యా వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ, వారిని ప్రేమించేవారు కానీ ఒకంత మానసిక ఆందోళన ఎక్కువ గురవుతుంటుంది. తరచూ వాహనాల యొక్క ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఒకంత ఈ జాతకం అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైన జాతకం కాబట్టి అన్ని భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా వారికి పంచమూలికా తైలంతో దీపారాధన చేయించండి. సాధ్యమైనంత వరకు పద్మిని తామర కుంకాన్ని తిలకధారణ చేయించండి. తప్పనిసరిగా వారికి అన్ని రకాలుగా భగవాన్ అనుగ్రహం ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. 12473 మేడం.
12473. మార్నింగ్ 4 o'clock మేడం. ఓకే. ప్లేస్ రాజమండ్రేనండి? అవును మేడం, రాజమండ్రి మేడం. ఓకే. సో రాజమండ్రిలో పుట్టినటువంటి మీకు అదృష్టమైనటువంటిది రేపు మధ్యాహ్నం 2:20 నుంచి ఆరంభమవుతుంది. మంచి సమయంలో మీరు మా అదృష్టంలో కలిశారు. మీకు రేపు తీసుకునేటువంటి నిర్ణయం గత 6 నెలల క్రితం తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా వైరుధ్యంగా ఉంటుంది. అంటే 2 దారులు మీకు పరిపూర్ణంగా కనబడుతున్నా ఏ దారిని ఎంచుకోవాలనేటువంటి ప్రయత్నంలో మీరు సతమతమవుతున్నారు. అట్లాగే వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థ సానుకూలంగా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో మీరు మీ మిత్రుడు చేసినటువంటి సహాయం మీ పాలిటీ వరంగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా రేపు మధ్యాహ్న సమయంలో సాధ్యమైనంత వరకు ఏదైనా దేవాలయ దర్శనం, రేపు శుభ సమయంలో దేవాలయ దర్శనం చేసుకోండి. తద్వారా మీ యొక్క నూతన కార్యరంగానికి అడుగులు వేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు దేవీ సింధూరాన్ని ధరించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నెల్లూరు నుంచి పద్మావతి గారు కాల్ చేశారు. పద్మావతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో 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 నమస్కారం అండి. చెప్పండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. మా పాప వివాహం గురించి అడగటానికి. ఓకే. 9వ నెల 9వ తేదీ 1989 అండి. శనివారం మధ్యాహ్నం 1:30, 2 లోపు అట్లా పుట్టిందండి. ప్రకాశం జిల్లా టంగుటూరులో పుట్టిందండి. పాప వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. సో మీ పాప యొక్క పరిశీలించినప్పుడు ఆ జాతక రీత్యా మీకు ఎగువ భాగంలో ఉండే అబ్బాయి, అంటే సుమారు మీకు సాధ్యమైనంత వరకు దాన్ని ఊరి పేరు కూడా చెప్పొచ్చు, ఐజా అనే ఊరు ఉంటుంది మీకు. అంటే మీకు నెల్లూరు నుంచి నాయుడుపేట మధ్య ప్రాంతంలో ఐజా అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ ఐజా గ్రామం నుంచి మీ అమ్మాయికి వివాహం అవకాశాలు బలంగా ఉన్నాయి. నవంబర్ 14వ తారీఖు రాత్రి ముహూర్తానికి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొట్టమొదట అమ్మాయికి ఆరోగ్య ఇబ్బందులు, నెలసరి ఇబ్బందులు, అట్లాగే వైట్ డిశ్చార్జ్ అయ్యే సమస్యలు కనబడుతున్నాయి. ఒకంత మనిషి ఈ భుజాలట ముందుకి వంగి ఉండటం ఒకటి, తర్వాత బలీయమైనటువంటి దేహం కాదు. సో మొట్టమొదటి అమ్మాయికి ఆహార విహారాల నుంచి కొద్దిగా మార్పు చేయాలి. తద్వారా లేకపోతే సంతానరీత్యా ఇబ్బంది కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ అమ్మాయి శుక్రవారం తలస్నానం చేసిన తర్వాత లక్ష్మీ గణపతి సాంబ్రాణితో ఇంట్లో పొగవేయండి. తప్పనిసరిగా అమ్మాయికి అనుకూల వాతావరణం ఉంటుందండి. మరో కాలర్ విజయవాడ నుంచి సుధారాణి గారు కాల్ చేశారు. సుధారాణి గారు చెప్పండి. నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మా సిస్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. మీ సిస్టర్ పేరేంటండి? మా సిస్టర్ పేరు పద్మావతి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? ఈమె పద్మావతి అండి. ఈమె 11వ తారీఖు 12వ నెల 1983లో పుట్టారండి. ఇంకా పుట్టిన స్థలం చెప్తారా? ఈమె వివాహం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే అండి. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడానికి దగ్గరలో ఒక 30 కిలోమీటర్స్ దూరంలో పుట్టారు. ఓకే అండి. ఎక్కడ నేను కొలత పెట్టుకున్నాను 30 కిలోమీటర్లు అంటే సుమారు ఆ అమ్మాయి పుట్టింది 30 కిలోమీటర్లు అంటే ఇక ఇది అనుకోవాలని మాచవరం ఆ ఏరియాలో పుట్టి ఉండాలి. 30 కిలోమీటర్లు కొలత పెట్టుకున్నాను. చూడండి, ఇంకా వీళ్ళు పురాతన పద్ధతిగానే ఉన్నారు. దయచేసి ప్రేక్షకులు ఈ అదృష్ట కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నవారు ప్రోగ్రామ్ సమయానికి ముందుగా మీరు ఒక స్లిప్ మీద రాసి పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఎక్కడ పుట్టారు కాగితం మీద రాసి పెట్టుకోండి. మీ సమస్యలు ఏంటో పెన్తో చెప్పినప్పుడు రాసుకోండి. మీ అమ్మాయికి, మీ చెల్లెలకి, పాప మొత్తానికి వివాహ ప్రయత్నాలు కనుక మీరు సాధించినట్లయితే ఆ అమ్మాయికి 2014వ సంవత్సరం నవంబర్ వరకు వివాహం చేయకుండా ఉండటం 100% ఉత్తమం. ఈ డేట్ దాటి మీరు వివాహం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ డేట్ లోపు చేస్తే మాత్రం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సాధ్యమైనంతరకు అమ్మాయికి రజస్వల దోషం కనబడుతుంది, అట్లాగే రజో దోషం కనబడుతుంది, అట్లా చంద్రమంగళ దోషం కనబడుతుంది. ఈ 3 దోషాలు ఉన్న పిల్లని అవతల వాడు చేసుకుంటే మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పద్మావతి శ్రీనివాసుడు కొండ మీద ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు ఆపండి. 2014 నవంబర్ 14వ తారీఖు తర్వాత వచ్చేటువంటి సంబంధాలు ఆ అమ్మాయికి సెట్ అవుతాయి. కాలసర్ప దోషం కూడా వెంటాడుతున్నది. అట్లాగే మొట్టమొదట మీ పాప యొక్క అమ్మాయి ఆరోగ్యం సక్రమంగా ఉన్న సమస్యలో మీరు పిల్లల్లో చేస్తారండి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానండి. ఆ అమ్మాయి చేత పంచమూలికా చూర్ణంతో నిత్యము ఇంట్లో అఖండ దీపారాధన చేయించి కందులు దానం చేయిస్తుండండి. అమ్మాయికి మంచి భర్త వస్తాడు, కమల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ఈ రోజు విశిష్టతను తెలియజేసినందుకు, అలాగే మా కాలర్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు. యువర్ చాయిస్ యువర్ వాయిస్.